అహల్యని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించి బాబుతో సహా ఆనందంగా ఇంటికి వస్తూ ఉంటాడు గౌతమ్. వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టక ముందే భానుమతి హడావుడి చేస్తూ ఆగండి ఆగండ్రా అని అంటూ గుమ్మం బయటే ఆపేసి కోడలు సుభద్రతో దిష్టి తీయించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది భానుమతి. సుభద్ర అహల్య గౌతమ్ బాబుకి దిష్టి తీస్తూ ఉంటుంది. హారతిని వాళ్ళకి కళ్ళకి అద్దుతూ ఉంటుంది. సంతోషంగా చూస్తూ ఉంటారు అహల్య గౌతమ్. బాబుని ఎత్తుకొని అహల్యని తీసుకొని గౌతమ్ ఇంట్లో కుడి కాలు పెడతాడు. అందరూ హాల్లోకి చేరతారు. ఇక భానుమతి సంతోషానికి అవధులుండవు. అహల్య చేతి నుండి బాబుని తీసుకుంటుంది. ఇక ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటుంది భానుమతి. ఇక పైనుండి నా మనవన్ని నేనే కాదు అందరూ చూసుకోవాలి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది భానుమతి కోపంగా. దాంతో అర్జున్ ప్రసాద్ అదేంటమ్మా బాబుని చూసుకోవడానికి అహల్య ఉంది కదా అని అంటూ ఉండగా భానుమతి ఇలా సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బిడ్డని కనిచ్చే వరకు మాత్రమే దాని బాధ్యత, తర్వాత దాని బాధ్యత లేదు అని భానుమతి ఏదో అంటూ ఉండగా గౌతమ్ షాక్ అయి చూస్తుండగా అహల్య బాధపడుతూ ఉంటుంది. సుభద్ర అర్జున్ ప్రసాద్ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. బిడ్డని కన్న తర్వాత అది ఇంట్లో నుండి వెళ్ళిపోతానని నాకు మాటిచ్చింది అని భానుమతి అహల్యపై కోపాన్నంతా వెళ్ళగక్కుతూ ఉండగా అందరూ అహల్య వైపు షాక్ అయి చూస్తూ ఉంటారు. గౌతమ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకుంటుంది అహల్య. నిజంగానే బాబుని వదిలిపెట్టి అహల్య ఇంటి గడప దాటుతుందా? గౌతమ్ వెళ్ళనిస్తాడా? లేదంటే అందరి నోర్లు మూయించడానికి గౌతమ్ అహల్య బాబులతో సహా వేరు కాపురం పెడతాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.